ఎందుకంటే ఈ రోజులు మనకు డిఎస్సి ఉంటుందా రాదా, అసలు చదవాలా వద్దా అని సంకోచంలో ఉన్నాం. ఇప్పుడు మనకి డెఫినెట్గా డిఎస్సి ఉంటుంది కాబట్టి మనం చదవాలి. ఓకేనా? బాగా చదవాలి. ఎందుకంటే మాకన్నా మీరు చాలా లక్కీ. ఎందుకంటే మనకి ఇంకా 4 monthsలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. మీకు అప్పుడు కోచింగ్ అయిపోయి సిద్ధంగా ఉంటారు ఎగ్జామ్కి. కాబట్టి మాకన్నా మీరు చాలా లక్కీగా ఉంటుంది. తర్వాత చెప్పిన విషయాలు కూడా బాగా గుర్తుంటాయి. వెంటనే బిట్టు చూడగానే ఆన్సర్ కూడా గుర్తు వస్తుంది. మీరు చాలా రోజులు అయిందిగా కోచింగ్ తీసుకొని, సుమారు ఒక 9 months అయిపోయి ఉంటుంది. కాబట్టి మాకన్నా మీరే ముందంజలో ఉంటారు బాగా చదివితే. అయితే మనం ఏదైనా ఒక విషయం సాధించాలన్నా, ఏం చేయాలన్నా అన్నిటికీ ఒక ప్రణాళిక అవసరంగా ఉంటుంది. ఈ ప్రణాళిక ప్రకారం చదివితేనే మనం ఏదైనా సాధించగలం. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూస్తే రోజు రోజుకి చాలా కాంపిటీషన్ చాలా ఎక్కువ. మనం ఏదనుకుంటామంటే మా జిల్లాకు ఒక 500 పోస్టులు ఉన్నాయి, నాకేం ప్రాబ్లం లేదు, నాకు డెఫినెట్గా ఏదో ఒక జాబ్ వస్తుంది, నేను ఎలాగో మామూలు చదివినా అనుకుంటాం. కానీ డిఎస్సి అలా కాదు. మిగతా పోస్ట్ విషయం నాకు అంత బాగా తెలియదు, కానీ డిఎస్సి మాత్రం మనం చాలా కష్టపడి చదివితేనే వస్తుంది. ఎందుకంటే ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే చదవగలిగితేనే మనం సాధించగలం జాబ్ని. అందులో మీరు చాలా మంచి కోచింగ్ సెంటర్ ఎంచుకున్నారు నా ఉద్దేశం బట్టి. ఎందుకంటే రాష్ట్రంలోనే ఇప్పుడు మంచిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అత్యున్నతంగా ఎదుగుతున్న కోచింగ్ సెంటర్ ఏంటంటే అశోక్ స్టడీ సర్కిల్. ఏ మూలకెళ్ళినా ఎవరు అడిగినా ఎక్కడ అడిగినా ఫోన్ చేసి అశోక్ స్టడీ సర్కిల్ గురించి మధ్యన అడుగుతారు బాగా. నాకు కూడా చాలా మంది ఫోన్ చేసి అశోక్ స్టడీ సర్కిల్ ఎలాగుంటుంది అని నేను చెప్పడం కన్నా మీరు ఆల్రెడీ ప్రత్యక్షంగా మీకు ఉన్నారు, మీకు బాగా తెలుసు. కోచింగ్ సెంటర్ కూడా చాలా బాగా చెప్తారు. అయితే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, కానీ మన పని మనం చేయకపోతే మనం ఏంటి రాదు. వాళ్ళు ఎగ్జామ్స్ చెప్తారు, ఎగ్జామ్స్ పెడతారు, తర్వాత నెక్స్ట్ క్లాసులు అన్నీ సక్రమంగా జరుగుతాయి. కానీ మన పని కూడా మనం కొంత చేయాలి. చేస్తేనే మనం కొంచెం సక్సెస్ఫుల్ అవడానికి కారణం అవుతుంది అనమాట. అయితే ముందుగా ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్స్ అన్నీ బాగా పెడతారు. నాకు తెలుసు, నేను ముందు టెస్ట్కి మనం ప్రిపేర్ అయ్యా. టెస్ట్లో నాకు 150 వచ్చేది. తర్వాత తెలంగాణ టెస్ట్ అంత బాగా చదవలేదు, కానీ దీని చదువు దానికి పనికి వచ్చేది. అది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. ఇప్పుడు మొన్న తెలంగాణ టెస్ట్ రాశాం, మొన్న కూడా ఒకటి అయిందిగా. ఏం చదవలేదు, నార్మల్గా ఏం ఎక్కడి నుంచి వెళ్ళి రాశాం, కానీ అందరికన్నా బాగా రాశాం. ఎలా రాశాం? చాలా ప్రాక్టీస్ అవ్వడం రాశాం. ఇప్పుడు మొన్న తెలంగాణ టెస్ట్ పెట్టినప్పుడు అన్నీ మన విషయాలే ఇచ్చారు, కొత్తవి ఏమి ఇచ్చేది. మన టెక్స్ట్ బుక్ నుంచి ఆ ఇంగ్లీషే, ఆ మ్యాథ్సే అదే ఇచ్చారు. ప్లస్ తెలుగు మారుతుంది. తెలుగు మనం కొంచెం చదువుకుంటే సరే, మనం అంత చదవలేదు కాబట్టి కొంచెం 140 రావాల్సినవి 135, 136 ఇలా వస్తాయి. కాబట్టి మనము డిఎస్సికి సాధన కావాలి అంటే మనం నిత్యము చదువుతూనే ఉండాలి. చదివితేనే సక్సెస్ సాధించగలరు. ఇంకొక విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్లు క్షుణ్ణంగా చదవాలి. వాడు ఏదైనా ఒక ఇంపార్టెంట్ లైన్ కనిపించినప్పుడు వాడు ఆ బిడ్డ ఎలాగివ్వడానికి అవకాశం ఉంటుంది అని మన మైండ్లో మనం ముందే ఊహించుకోవాలి. అంటే ఇప్పుడు ఎలాగిస్తున్నారంటే డైరెక్ట్గా మన ప్రతి ఓడు ఇప్పుడు 5వ తరగతి బిడ్డు డైరెక్ట్ ఇస్తే 5వ తరగతి పిల్లలు కూడా నింపుతాడు. ఆడికి మనకి తేడా ఉండాలంటే కొంచెం వెరైటీ అడగాలి కదా. ఆ వెరైటీలు కూడా ఇలా కలిగితే నేను నింపగలనా అన్నట్టు ఉండాలి. మన తెలంగాణ టెస్ట్లో అన్ని మన విషయాలే, సైన్స్, బయాలజీ, ఈవీఎస్ అన్నీ ఇచ్చారు. కానీ అది ఎలాగలిగాడంటే ప్రతి లైన్ కూడా సరికానిది అనగలిగాడు. కాబట్టి అలాగే చదవాలి. ప్రతి లైన్ కూడా చదివితే అర్థవంతంగా ఉండాలి. ప్లస్ మనం గుర్తు పెట్టుకోవాలి. ఎక్కువ సార్లు చదవాలి, చదివిందే చదువుతూ ఉండాలి. డిఎస్సి సాధన ఏదో పెద్ద మనం అనుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో ఆడే సాధిస్తారు డెఫినెట్గా. డిఎస్సి మాత్రం ఎక్కువ సార్లు ఎవరు దానికి ఎంత పెద్ద నాలెడ్జ్ ఏం అవసరం లేదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంటే, కానీ మ్యాథ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్ ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఇంగ్లీషు ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తేనే అవుతాయి. మెథడాలజీ బిట్లు నింపాలంటే బాగా క్షుణ్ణంగా 2 స్టేట్ టెక్స్ట్ బుక్ల మెథడాలజీ బాగా చదవాలి. చదివితేనే నింపగాలి. మొన్న మెథడాలజీ బిట్ ఇచ్చారంటే అన్ని మన బుక్ నుంచే వచ్చాయి. మొత్తం ఆల్
టెక్స్ట్ బుక్ మెథడాలజీ బిల్డ్ కూడా తెలుగు అవని బయాలజీ మనకి ఈవీఎస్ అవని అంత మెథడ్ కూడా మన టెక్స్ట్ బుక్ నుంచే, అంటే బోత్ టెక్స్ట్ బుక్లు సేమ్ ఉంటాయి, ఎక్కడో కొంచెం వేరు ఉంటుంది. ఆ వేరుకు కూడా మనం చదువుకుంటే మంచి గుర్తు పెట్టుకుంటే మనం ఈజీగా అవరి చేయకపోయిన బిట్టు మనం నింపగలగాలి. ఒకరికన్నా మనం ముందంజలో ఉండాలంటే ఎవరు చేయకపోయిన బిట్టు నీవు నింపగలిగితేనే వాడికన్నా ముందు స్థానంలో నీవు ఉంటావు. అలా చదవాలంటే మనం అన్ని క్షుణ్ణంగా గుర్తు పెట్టుకొని చదవాలి. అలా చదివితేనే విజయం సాధించగలరు. మళ్ళీ ఇక్కడ రోజు మనం క్లాసుకి ముందు క్లాస్ బాగా వినాలి. విని సాయంకాలం ఇంటికి వెళ్ళి ఈ రోజు ఏం చెప్పారని క్షుణ్ణంగా చదవాలి. చదివితేనే అది గుర్తు. అంటే మనకి డిఎస్సికి ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే ఈ రోజు చదివితే బాగా ఉంటుంది, నెక్స్ట్ రోజు 3 రోజులు అయిన తర్వాత ఏ విధి సొంతాన్ని ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏ రష్యా సొంతాన్ని ఎక్కడ పరిపాలించిందో మర్చిపోతాం. కాబట్టి అలా మర్చిపోకూడదు అంటే రోజు మనం కొంచెం ఈ సంఖ్యలు అలా చూస్తూ ఉండాలి. ఈ రోజు మొగలు పాలన అయిపోయింది, ఒక వారం తర్వాత మొగలు వరుస క్రమం చెప్పి ఆ సంవత్సరాలు చెప్పమన్నామంటే ఎవరు చెప్పలేదు. ఎందుకంటే అలా ఉంటాయి సిలబస్. మనం ఇప్పుడు కాకుండా కొంత రోజుల తర్వాత కూడా అలా చూస్తూ ఉన్నామనుకో మనం ఏం గుర్తు పెట్టుకోగలం. డైట్ అలాగే రాసేది చూస్తూ ఉంటే అవి మెదడులో ఫీడ్ అవుతాయి కాబట్టి మనకు గుర్తు ఉంటాయి. అది ఒక టెక్నిక్ అన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్స్ పెట్టింది మన డైలీ ఎగ్జామ్స్ గొప్ప ఎగ్జామ్ డైరెక్ట్ పేపర్ తీసి మనం పెట్టిస్తుంటారు. అక్కడ మేము ఇంటెన్సివ్ బ్యాచ్ లో ఉంటే 2 రోజులు 3 రోజులకు ఒక డైలీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ అవుతుంది, డైలీ టెస్ట్. ఇవన్నీ పేపర్లు ఏ రోజు ఆ రోజు చక్కగా ఎగ్జామ్ రాస్తాం. మనకు వచ్చింది రానిది పక్కన పెట్టి పడేస్తాం. మరి ఆ పేపర్ చూసినప్పటికీ మరి డిఎస్సి అయిపోయి ఉంటుంది. అలాగే చూస్తే మరి రావు. ఎగ్జామ్ పేపర్ చూసామంటే ఒక 10 రోజుల తర్వాత దాన్ని చూడాలి. ఏంటి సంగతి, ఏంటి ఇచ్చాడు ఆ రోజు చూస్తూ తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తే ఆ బిడ్డ నీకు గుర్తు వస్తుంది. తర్వాత 4 అంశాలు కూడా చెక్ చేసుకోవాలి. ఏంటి ఎలాగిచ్చాడు, 4 అంశాలు దేనికి సంబంధించినవి అని. అలా చదివితేనే గుర్తు ఉంటాయి. పేపర్లు ఎక్కడ ఒక పడేసి నేనేదో కూర్చొని మళ్ళీ బుక్ తీసుకుంటానంటే అది గుర్తు ఉంటాం. అది కూడా రివిజన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ ఉండి చదివి ప్రాక్టీస్ చేస్తేనే మనము ఏదైనా ఒక బిట్టు ముందు నింపి నలుగురు కన్నా ముందు అంటాం. మా జిల్లాలో 1000 పోస్టులు ఉన్నాయంటే 1000 పోస్టులు నాకు ఒక్కరికే ఉండవు కదా. మన క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి, ఓపెన్లో మనం ఎన్నిటి కలగదా, ఇది లెక్క వేసి వ్యారీ చేయాలి. కానీ నాకు 1000 పోస్టులు ఉన్నాయి, నాకేం ప్రాబ్లం లేదని మనం కూర్చుంటే జాబ్ రాదు. ఓకేనా? మీ కర్నూలు లెక్క చాలా అదృష్టం. ఎవరికి లేని పోస్టులు మీకు ఉన్నాయి. ఇంకా మన చంద్రాన్ని వచ్చారు కాబట్టి మెగా డిఎస్సి తీస్తారు కాబట్టి మీకు పోస్టులు పెరిగే అవకాశం ఇంకా ఉంది. కాబట్టి మీ కర్నూలులో చక్కగా చదవాలి. అందరికన్నా ఎలాగైనా జాబ్ సంపాదిస్తే మిగతా జిల్లా చదవాలని చదవకూడదని కాదు, మీకు కొంచెం ఈజీగా అంటే కొంచెం తక్కువ కట్ ఆఫ్ మార్కుల్లో రావచ్చు. కాబట్టి మీరు కొంచెం బాగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చు అని నా అభిప్రాయం. ఓకేనా? ఇంకేదైనా ఉందా? మీరు ఇదే సీజన్లో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ సాయంకాలం అయిపోయింది. ఇట్లా రోజంతా క్లాస్ విని చిరాకయ్యి ఉన్నట్టు అలా ఫేస్లు అందరూ వాడిపోయాయి. కాబట్టి మంచిగా చదవాలి. ఇంకా మనతో స్టడీ సర్కిల్లో చెప్తున్న ప్రతి విషయం గుర్తుపెట్టుకొని పేపర్లు అన్ని రోజు చెక్ చేసుకుంటూ నీటికి చదివితేనే మనం ఏదైనా సాధించగలం. మనం డెఫినెట్గా సాధించాలి డిఎస్సి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి వెయిట్ చేసి ఉన్నామా. జగన్ వచ్చే నుంచి 2018 డిఎస్సి నుంచి మనకి డిఎస్సి లేదు. సుమారు ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల్లో మనం ఏం సాధించామంటే ఏమీ లేదు. ఏదో ఆ 10th అయినప్పుడు 2 బుక్కులు అలా తీస్తాం, మళ్ళీ డిఎస్సి అన్నారా అన్నప్పుడు 2 బుక్కులు తీస్తాం, తర్వాత ఈ పక్కన పెట్టేస్తాం. కాబట్టి ఇప్పుడు అలా చేయకుండా కన్ఫామ్ డిఎస్సి ఉంటుంది. ఎవడు వచ్చినా ఆపడానికి లేదు. ఎందుకంటే మొదటి సైన్ దాని మీద ఎలాగైనా పెట్టాలా. అది ప్రతి సభకు వెళ్ళి మొదటి సైన్ నేను దాని మీదే పెడతానని మళ్ళీ నొక్కి ఒక నుంచి చెప్పాడా. కాబట్టి అది కన్ఫామ్. ఆ కన్ఫామ్ మనం కూడా కన్ఫామ్ గా తీసుకొని కూర్చొని చదవాలా. చదివితేనే మన డిఎస్సి సాధించగలం. అంటే మేము చదవాలి. ఇది చెప్పడం కాదు, చెప్పడం అన్నిటికన్నా ఈజీ. ప్రపంచంలో అత్యంత సులభమైనవి కబుర్లు. దాన్ని ఆచరణ పెట్టడమే కష్టం. ఆచరణ పెట్టగలిగిన వాడిని మహానుభావుడు అవుతాడు. ఓకేనా? కాబట్టి అవన్నీ మనం గుర్తు పెట్టుకొని రోజు చెప్తున్న అంశాలన్నీ బాగా విని మనము ఈ సెల్ ఫోన్లు వీటితో పాటు కాలక్షేపం చేయకుండా 5 నెలలు నాది కాదు అని చక్కగా కూర్చొని మంచి ప్రణాళిక వేసి ఎవడి ప్రణాళిక వాడు వేసుకోవాలి. ఎవడో వాడు ఫాలో అయిన ప్రణాళిక మనం ఎప్పుడు ఫాలో అవ్వకూడదు. అలా చదివితే వాడికి కంఫర్ట్గా వాడు వేసుకున్నాడు, వాడికి మన కంఫర్ట్గా మనం వేసుకొని ఆ లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళాలి. కానీ వాళ్ళ
విన్నది చెప్పాడు రా, ఎవడో స్టేట్ ఫస్ట్ వచ్చాడు వాడు ఒక ప్రణాళిక తీసుకున్నాడట, నేను కూడా అదే ప్రణాళిక తీసుకుంటాను అనుకోకూడదు మనం ఎప్పుడు. అప్పుడు మన జిరాక్స్ కాపీ అవుతుంది, అక్కడ విభిన్నత ఉండదు. కాబట్టి విభిన్నత ఉండాలంటే వాడికన్నా నీకు ఒక మార్క్ ఎక్స్ట్రా సాధించాలంటే వాడికి డిఫరెంట్ గా ప్రణాళిక వేసి నేను చదవాలి. అలా చదివితేనే మనం సాధించగలం ఏదైనా. ఓకేనా? ఇంకేమైనా ఉందా చెప్పడానికి? చదవాలి మరి. ఓకేనా? మంచి చదివి మంచి మార్కులు తేవాలి. ఈసారైనా మన డిఎస్సి సాధించాలి. సరేనా? అందరూ టెక్స్ట్ బుక్లు బాగా చదవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత ఈ మెటీరియల్ చదవండి కాదనడం లేదు, కానీ రివిజన్కు వాడండి. మనకి టెక్స్ట్ బుక్లే ప్రాధాన్యత. ఒకవేళ ఆన్సర్ తప్పించినా పలానా టెక్స్ట్ బుక్ లో పలానా పేజీ నెంబర్లో ఉందని మనం పెట్టినప్పుడు కూడా మనకు ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా టెక్స్ట్ బుక్లు లైన్ టు లైన్ క్లియర్గా చదవాలి. ఇప్పుడు వచ్చిన కొత్త టెక్స్ట్ బుక్లు చాలా మ్యాటర్ ఉంది. ఆ 9th క్లాస్ చూస్తే బుక్ తీయబుద్దే ఇవ్వడం లేదు, అంత మ్యాటర్. జియోగ్రఫీ చూస్తే జియోగ్రఫీలోనే మనం మునిగిపోతుందేమో, ఈ సంవత్సరం అంతా జియోగ్రఫీ చదవాల్సి వస్తుంది, అంత హిస్టరీ. అవన్నీ ఏం భయపడవసరం లేదు. 10 పాయింట్ క్షుణ్ణంగా మాకు టైం ఉంది, నో ప్రాబ్లం. కొంచెం వేసి రోజు ఒక్కొక్క లెసన్ అలా చదువుకోండి. ఎంతకు ముందు పరిచయ అంశాలు ఎక్కువ ఉన్నాయి, కొంచెం అదనంగా చేర్చిన అంశాలు మనం చూసుకొని చదువుకుంటే సరిపోద్ది. ఓకేనా? 8th వరకు బాగా క్షుణ్ణంగా చదివి 9th 10th తర్వాత క్షుణ్ణంగా చదివితే మనము డిఎస్సిని సాధించాలి.